ముందుగా హ్యాపీ క్రిస్మస్ అండి. సేమ్ టు యు. అలాగే 3 సినిమాలు వస్తున్నాయి కదా సంక్రాంతికి. అవును. ఏ సినిమా గురించి బాగా వెయిటింగ్ అండి? గేమ్ చేంజర్. గేమ్ చేంజరా? ఓకే, గేమ్ చేంజర్ లో ఏం బాగా నచ్చింది? అదే హెలికాప్టర్ నుంచి అదే తను కత్తి పట్టుకొని లుంగి మీద ఎత్తాడు అది ఓకే. వేరే లెవెల్. ఓ, ఇంకా ఏం చెప్తారు ఈ సినిమా గురించి? మనం చెప్పేది ఏముంది, థియేటర్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా. 10th చూస్తే తెలుస్తుంది అంటారు. అంతే. ఓకే. ఈ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ వెంకటేష్ గారిది వస్తుంది. ఆ సినిమా వెంకటేష్ గారు మీరు చాలా సినిమాలు చూసారా? చూసాం. ఆయన సినిమాలు ఎలా ఉంటాయి నార్మల్గా? నార్మల్గా అంటే బాగానే ఉంటాయి. ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని ఏం లేదు కదా. కామెడీ ఎక్కువ ఉంటది కదా. కామెడీ ఎక్కువ. అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో? మేబీ. అలాగే బాలకృష్ణ గారు ఫ్యానా మీరు? అసలు కాదా? చూడరా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఏంటి గేమ్ చేంజర్ ట్రైలర్ చూసావా? భయ్యా, గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ ఇప్పుడే చూసా. అసలు ట్రైలర్ అయితే మామూలుగా లేదు. గూసు బంప్స్ అంతే, ఓత్త ర్యాంప్ పాడించింది అంతే ట్రైలరు. అసలు ఈ ట్రైలర్ చూస్తే నేనైతే పడిపోయిన, పిచ్చెక్కిపోయింది అంతే. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి సినిమా చేసినాడు ఎవడైతే లేడు అసలు. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా ఇది ఒక సోషల్ పిక్చర్. ఇది ఈ రోజుల్లో పెద్ద పెద్ద హీరోలు సోషల్ పిక్చర్లు చేసేవాళ్ళు లేరు అసలు. పైగా అతను ఎవరో, అతను పెద్ద హీరో కాకుండా అతను ఒక పెద్ద గ్లోబల్ స్టార్ అయినా. పైగా నేను చెప్పిన చాలా మంది కూడా చెప్పిన గ్లోబల్ స్టార్ అంటే మీనింగ్ కూడా చెప్పిన. చెప్పాలా? గ్లోబల్ స్టార్ అంటే ఒకటే, గ్లోబల్ అంటే భూమి మీద ఉన్న స్టార్ని గ్లోబల్ స్టార్ అంటారు. కాబట్టి గ్లోబల్ అంటే ఏంది? ప్రపంచం, భూమి అంతా. సరే, ప్రపంచం భూమి ఏదో ఒకటి, ప్రపంచం మొత్తం భూమి, విశ్వం ఏదైనా ఒకటే. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న స్టార్నే గ్లోబల్ స్టార్ అంటారు. కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఏ స్టారు లేడనమాట. గ్లోబల్ స్టార్ అనే పదం ఎక్కడ లేరు. మీ చైనా పోండి, జపాన్ పోండి, అమెరికా పో, బ్యాంకాక్ పో, నువ్వు న్యూజిలాండ్ పో, మలేషియా పో, పాకిస్తాన్ పో, ఆఫ్ఘనిస్తాన్ పో, కజకిస్తాన్ పో, ఎక్కడికైనా పో, నువ్వు ఎక్కడ పోయినా గ్లోబల్ స్టార్లు మాత్రం లేడు. గ్లోబల్ స్టార్లే లేరు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా గ్లోబల్ స్టార్ అంటే రామ్ చరణ్ ఒక్కడే. పైగా త్రిబుల్ సినిమాలో ఒక చిన్న వేషం కూడా వేసాడు, అల్లూరి సీతారామ క్యారెక్టర్. సరే, ఆస్కర్. అది ఈ ట్రైలర్ లో నీకు ఏ రోల్ బాగా నచ్చింది? ఈ ట్రైలర్ నాకైతే అన్ని రోజులు నచ్చినాయి, కానీ నాకు ఇంకా బాగా నచ్చిన రోలలో ఒకటే ఏంటంటే ముఖ్యమంత్రిగా చేశాడు. అబ్బా, ఎర్రగా తీసేసాడు అంతే, మామూలుగా లేదు. రామ్ చరణ్ ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా, కలెక్టర్గా, ఇంజనీర్గా, ఇంకా పోలీస్గా, మళ్ళీ ఎన్ని ఒక జర్నలిస్ట్గా. కానీ నాకు ఒకటి అర్థం కాలేదు. ఏంది? నిన్న ట్రైలర్ రిలీజ్ అయితే ఇప్పుడు వరకు ఏం చేసావు? అదే నిన్న నుంచి నిన్న ట్రైలర్ రిలీజ్ అయ్యింది, చూసినాం, ఆనందించాం. ఇంకా రేపు రాజమండ్రిలో ఆడియో ఫంక్షన్ అంట, దానికోసం ఇప్పుడే టికెట్ కూడా బుక్ చేసుకున్నా. పైగా 10 మందికి చెప్పినా, ఎవరైనా రామ్ చరణ్ అభిమానులు ఎవరైనా కాస్త పరిస్థితి బాగా ఉంటే నేను టికెట్లు ఇస్తాను రమ్మని చెప్పిన. మంచి డైలాగ్ చెప్పి ఆ ట్రైలర్లో. ఏదో ట్రైలర్లోనా? రాకి రా, సాకి సా, నువ్వు మర్యాద ఇస్తేనే నీకు అది రా అయినా సా అయినా ఏదైనా సరే. కానీ ఈ డైలాగు మాలాంటి చెప్తే బాగుంటుందన్న. ఆయన మాత్రం చెప్పాలా, గ్లోబల్ స్టార్ మాత్రం ఇలాంటి డైలాగులు చెప్పాలి. అంటే నువ్వు డైలాగ్ చెప్తే అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది అంటావు. అంటే నేను చెప్పినా కూడా మాలాంటి ఫ్యాన్స్ ఏదైనా చెప్పగలుగుతాం, కానీ ఆయనలాగా మేము ఆడ చేయగలుగుతాం. రామ్ చరణ్ లాగా మా వల్ల కాదు అది. అందుకని ఆయన గ్లోబల్ స్టార్ ఏదైనా. ఎన్ని కోట్లు కొట్టబోతుంది? ఆయన ఊరికే గ్లోబల్ స్టార్ కాల, డైలాగులు చెప్పి. ఎన్ని కోట్లు కొట్టబోతుంది సినిమా? ఎన్ని కోట్ల? ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటేసి 1,00,000 కోట్లు కూడా కొట్టచ్చని చెప్పలేం. ఎందుకంటే సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది, దాదాపు 500 భాషల్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. అంటే అంచనాలు ఉన్నాయట, కానీ ఎన్ని భాషలు రిలీజ్ అవుతుంది మనకైతే మన చేతులు లేదు. కంబ్యాక్ శంకర్ గారు అనుకోవచ్చా? ఇంకా శంకర్ గారే కాదు, ఇంకా రామ్ చరణ్ గారు కూడా. ఇప్పుడు ఈ సినిమా శంకర్ గారు వల్లే కాదు, రామ్ చరణ్ గారు వల్ల కూడా ఆడుతుంది. ఆయన ఆస్కార్ అవార్డు కొట్టాడు ఆయన, అవునా కదా? త్రిబుల్ సినిమాకి ఆస్కార్ అవార్డు. పైగా ఆయన తెలుగులోనే కాదు, పైగా ఆయన ప్యాన్ ఇండియా స్టార్. ఆయన చేసిన ఏ సినిమా సరే ప్యాన్ ఇండియాలో హిట్ అంతే, పెద్ద హిట్. కాబట్టి ఈ సినిమా మీద అయితే అసలు ఎవడు వల్ల కాదు, ఎవడైనా సరే దయచేసి ట్రోల్ చేసాడంటే ఓడికి మాత్రం ఊత ర్యాంప్ పడేస్తాం అంతే. ఇంకా పైగా కటౌట్ విజయవాడలో 250 అడుగులు పైన 300 అడుగులు కటౌట్. అది ఇంతవరకే అన్ని అడుగుల కటౌట్ ఏ హీరోకి పెట్టిందే లేదు. ఏ హీరోకి అంత పెద్ద కటౌట్ అయితే కట్ల, కచ్చి అంత పెద్ద కటౌట్ ఏ హీరోకి కట్ల. పైగా కటౌట్ మీద చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. దయచేసి ట్రోలర్లు అందరూ చెప్పేది ఒకటే, దొరికారంటే మాత్రం మొక్కలు చేస్తాం ఫ్యాన్స్ అందరం. కాబట్టి దయచేసి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఓపిక పట్టుకోనండి. వాళ్ళు ఎంతమంది వాగినా సరే మనకు ఫ్యామిలీలో ఉన్నాయి. రామ్ చరణ్ గారు చెప్పారు క్లారిటీగా, మన తెలుగు ఇండస్ట్రీలో సీఎంగా చేస్తున్నాడు. కాబట్టి ఇది ఎలా అనిపిస్తుంది అంటే మంచి చేయాలనే కోరిక వాళ్ళ రక్తంలోనే ఉంది. దీనికి అర్థం అది. కావాలంటే చూడండి, ఇప్పుడు రామ్ చరణ్ ఆయన పెద్ద స్టార్ అయినా
ఆయన ఇంకేదైనా క్యారెక్టర్ చేయొచ్చుగా, కానీ ఆయన ముఖ్యమంత్రి క్యారెక్టర్ దేనికి చేస్తున్నాడో 10 మందికి మంచి చేయాలని. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర లేని డబ్బు, ఆయన దగ్గర పేరు చెప్పండి, ఆయనకంటే సారీ వాళ్ళని ఇన్స్పైర్ గా తీసుకుని నువ్వు ఎవరికైనా హెల్ప్ చేస్తున్నావు డార్లింగ్? ఖచ్చితంగా చేస్తా అన్న, ఏదో నాకు తగ్గట్టు నేను చేస్తున్నా, అంతేగాని హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ అన్న. మన కుర్చీదాత ఉన్నాడు, ఏదో అడుగుతున్నాడు, హెల్ప్ చేయాలి. ఖచ్చితంగా చేస్తా. థ్యాంక్ యూ. డార్లింగ్ ఎట్లా ఉంది గేమ్ చేంజర్ ట్రైలర్? అన్న గేమ్ చేంజర్ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. ఎలివేషన్స్ అయితే రామ్ చరణ్ గారికి ది బెస్ట్ మూవీ అయితే అనుకుంటా. రంగస్థలం తర్వాత గేమ్ చేంజర్ అయితే ఒక మలుపు తిరిగిద్ది పక్క. అలాగే ఈ సినిమాలో చాలా రోల్స్ అయితే చేయడం జరిగింది. అవును సారు, నీకు ఏ రోల్లో బాగా ఇంపాక్ట్? అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు స్టూడెంట్ ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ ఉంది, అదొకటి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్నది, మరి సీఎం అదొక క్యారెక్టర్ చాలా బాగున్నాయి. ఎలివేషన్స్ అయితే ఎక్కడ తగ్గకుండా అసలు చాలా బాగున్నాయి. అసలు డైలాగ్స్ ఎక్కడ తగ్గకుండా, అదొకటి తమన్ మ్యూజిక్ అయినా, అదొకటి మన శంకర్కి ఇంకా ఏదో భారతీయుడే అయింది కాబట్టి ఇది బాగా క్లారిటీగా హిట్ అవ్వాలని చెప్పి శంకర్ గారు బాగా కష్టపడ్డారు. అదొకటి లాస్ట్ ట్రైల్లో హెలికాప్టర్లో మాస్గా బన్యంతో దిగుతాడు, బాబ్బా అదొక్కటి చాలు ఈ సినిమాకి. కత్తి పట్టుకుని దిగదా అసలు ఎర్రగొట్టేదా. అదొకటి ఎస్జే సూర్య మాత్రం ఈ మూవీకి ది బెస్ట్ యాక్టర్ అనుకుంటా. ఇద్దరు పోటాపోటీ. శంకర్ గారు కంబ్యాక్ సినిమా అనుకోవచ్చా? కంపల్సరీ. ఆయనకు శంకర్ అనేది ఇప్పుడు ప్లాప్ హిట్ అనేది కామన్ కదండి. అప్పుడెప్పట్లో పాన్ ఇండియా మూవీస్ ఎన్నో చేసేసారు. ఇప్పుడు స్టార్ట్ అయినా కానీ ఆయన జెంటిల్మెన్తోనే పాన్ ఇండియా జీన్స్ అయింది, చాలా చేశారు. ఇది ఏదో ఒక మూవీ ఫ్లాప్ అయిందని చెప్పి శంకర్ అయిపోయినట్టు అట్లేముండదు. ఈ మూవీతో మంచి కంబ్యాక్. అదొకటి గోగుల్ స్టార్కి మళ్ళీ RRR తర్వాత ఆచార్యతో ది బెస్ట్ మూవీ అవుతుంది గేమ్ చేంజర్. ఎన్ని కోట్లు కొట్టబోతుంది డార్లింగ్? ఎన్ని కోట్లు అంటే అప్పట్లాగా ఇప్పుడు థియేటర్లో పుష్పకి అంటే 12,000 థియేటర్లు ఉండేది, ఇప్పుడు అన్నీ ఉండవు కదా. ఇప్పుడు కోట్లు అనేది ఏం మ్యాక్సిమం ఓపెనింగ్స్ అనేది నాకు తెలిసి 150 crores లేదంటే 200 crores రావచ్చు ఓపెనింగ్ అయితే. ఇది మన టికెట్ రేట్స్ కూడా ఎంత పెడితే బాగుందంటావు? టికెట్ రేట్ రీజనబుల్ ఉండడం బెటర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఓపెనింగ్స్ అంటే ఒకసారి జరిగిపోయింది ఆల్రెడీ, అతిగా పెంచుకున్నారు టికెట్స్ అనేది. అది పెంచడం చాలా రాంగ్. ఎందుకంటే ఇప్పుడు పుష్ప పెంచారు, కనీసం అది మళ్ళీ దీనికి ఎఫెక్ట్ పడింది ఇప్పుడు ఆ ఇష్యూ అవ్వడం వల్ల. రీజనబుల్గా అంటే ఒక 300, 400, 500 పెట్టినా చాలు, నో ప్రాబ్లం. 1000 అలా కాకుండా సంక్రాంతికి దీంతో పాటు డాకుమారా సంక్రాంతికి వస్తున్నారు. అవును కూడా ఆ మూవీస్ గురించి చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్నారు మాత్రం నాకైతే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. అసలు అనిల్ రాపూడి గారు మాత్రం అదొకటి, వెంకటేష్ గారు మంచిగా వాళ్ళే ప్రమోషన్ చేసుకుంటున్నారు ఎక్కడ తగ్గకుండా. హీరోయిన్స్ అయినా మన అస్సలు సాంగ్స్ మాత్రం ఆల్రెడీ హిట్ అయినాయి. గోదావరి గట్టు పైన రమణ గోగుల 20 సంవత్సరాల తర్వాత సాంగ్ పాడడం, అదొకటి మాధురి పాడడం చాలా బాగుంది కాంబినేషన్. పక్కా హిట్ అవుతుంది, అన్ని హిట్ అవుతాయి. డాకుమారాజ్ దాంట్లో ఒక సాంగ్ వచ్చింది, అవును, అది స్టెప్పులు కూడా కొంచెం బాగా వైరల్ అవుతుంది. స్టెప్స్ గురించి ఏం చెప్తావు? చాలా బాగుంది. అది ఎట్టైనా మన ఎన్టీఆర్ గారిది మార్క్ కదా, మరి బాలకృష్ణ గారు తీర్చేస్తున్నాడు. టోటల్ గా ఈ పండక్కి 3 పక్కా బంపర్ హిట్ అవుతుంది. 3. థ్యాంక్ యూ డార్లింగ్.